రాకింగ్ అండి, యాజ్ ఆల్వేస్ చాలా బాగుంది. విజయ్ సార్ యాక్టింగ్ ఎలా ఉంది? వండర్ఫుల్ అండి, క్లాప్ వర్తి, చాలా బాగా చేశారు. నీడ్లెస్ టు సే విజయ్ సేతుపతి గురించి చెప్పాల్సిన పనే ఉంది. చాలా బాగుంది. ఇట్ విల్ మేక్ ఫర్ ఎ గుడ్ ఎమోషనల్ వాచ్. అంటే ఇన్వెస్టిగేషన్ చూన్నారా మేడం? ఇది దేని గురించి? ఇన్వెస్టిగేషన్ అని కాదండి, ఇట్స్ ఏ బేసికలీ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనమాట. కైండ్ ఆఫ్ అండి రివెంజ్ డ్రామా, బట్ ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్, సటిల్గా ఉంటుంది మూవీ అంతా. ఎక్కడ బ్లడ్ షెడ్ రేజ్ అదేం ఉండదు, బట్ ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ మూవీ, ఎమోషనల్గా ఫీల్ గుడ్ మూవీ. ట్రైలర్లో టీజర్లో చాలా రియలిస్టిక్గా కనిపించారు కదా, అండ్ విజయ్ సేతుపతి యాక్టింగ్ ఇందులో ఎలా ఉంది? ఫెంటాస్టిక్ అండి. విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు, అదే ఐఎమ్ టెల్లింగ్. చాలా బాగుంది. రీచ్ అవుతుంది అంటారు మూవీ? రీచ్ అవుతుందా అంటే ఎమోషనల్గా ఇట్స్ ఏ టిపికల్ తమిళ్ ఫార్ములా ఫిల్మ్ అండి. తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుద్దా లేదా అనేది ఇంకా చెప్పాలి. బట్ ఇప్పుడు ప్రీమియర్లో అయితే అందరూ చాలాసార్లు క్లాప్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. క్లైమాక్స్లో కూడా దే క్లాప్డ్. నో నో అండి, జస్ట్ ద స్కోర్. రేటింగ్ ఎంత ఇస్తారు? 3 ఇవ్వచ్చు అండి, 3. స్క్రీన్ ప్లే బాగుంది. స్క్రీన్ ప్లే తొందరగా అర్థం కాదు. స్క్రీన్ ప్లే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది. స్క్రీన్ ప్లే మంచిగా ఉంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. స్టార్టింగ్ ఎంగిలాగా, తర్వాత ఓల్డ్ మనిషిలాగా కూడా బాగుంది. విలన్ యాక్టింగ్ కూడా మంచిగా ఉంది. అంటే రివెంజ్ డ్రామా సినిమా? రివెంజ్ డ్రామా ఏం కాదు, ఇన్వెస్టిగేషన్ లాగా. సాంగ్స్ ఉన్నాయి ఏమన్నా? సాంగ్స్ పెద్దగా ఏం లేదు, ఒక మామూలు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటుంది. అంటే అదే డ్యాన్సులు లేకుండా మామూలుగా కత్తితో పాటు వచ్చే సాంగ్స్ ఉంటుంది అన్నమాట. హిట్ అవుతుంది అంటారు మూవీ? ఖచ్చితంగా హిట్ అవుతుంది. సినిమా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇది రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 5 to 5. మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది బ్రో మూవీ? చాలా బాగుంది బ్రో. హైలైట్స్ ఏంటంటే స్టోరీ దీని గురించి? ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే సూపర్ ట్విస్ట్. ఫైట్స్లో వైలెన్స్ ఏమన్నా ఎక్కువైందా? విజయ్ సేతుపతి స్టార్టింగ్లో చాలా సైలెంట్ ఉన్నాడు పోలీస్ స్టేషన్లో. కొట్టినా మళ్ళీ ఎందుకు పడ్డాడు అంటే అది లాస్ట్కి తెలిసింది ఎందుకు అంత సైలెంట్ ఉన్నాడా అని. అంటే ట్విస్ట్లు ఎక్కువనే అనుకోవచ్చు అన్న మూవీలో. క్లైమాక్స్ అయితే సూపర్ ట్విస్ట్ భయ్య, చాలా బాగుంది. చాలా దమ్ముంది, చాలా బాగా తీశారు. తెలుగు వారికి కనెక్ట్ అవుతుంది అంటారా? చాలా. ఇది కూతురు కోసం చెప్పాలంటే స్టోరీ చెప్పకూడదు కానీ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. చెప్పండి బ్రో. నాకు భయం. సారీ. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? నేను 5. ఎలా ఉందన్న మూవీ? బాగుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ బ్రో. చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి బ్రో అంటే మూవీ? విజయ్ సేతుపతి అంతే. థ్యాంక్ యూ. అంటే ఇన్వెస్టిగేషన్ చూన్నారా బ్రో? ఏంటి స్పాయిలర్స్ ఏది బ్రో? థియేటర్కి రావాలి, అద్దరిపోయింది సినిమా. ఎలా ఉంది మూవీ? అసలు ఏం చెప్పలేము, మస్ట్ వాచ్. 100%. విజయ్ సేతుపతి యాక్టింగ్ ఇంకా అంతకు మించి ఏముండదు. అండ్ స్టోరీ బ్రో, స్టోరీస్ హీరో. మూవీ చాలా బాగుందన్న. విజయ్ సార్ యాక్టింగ్ ఎలా ఉంది? మూవీ అంతా చాలా బాగుంది, చాలా డీసెంట్గా నీట్గా ఉంది. కమర్షియల్ మూవీయా ఏమైనా మెసేజ్ ఇచ్చాడు? కమర్షియల్ కాదు, మెసేజ్ కూడా వాళ్ళేమి ఇవ్వలేదు, మనం అర్థం చేసుకోవడానికి ఉంటుంది. సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? సాంగ్స్ ఏం లేవండి అసలు. తెలుగు వారికి బాగా నచ్చుతారంటారా? అది చూడాలండి, మాకైతే నచ్చింది. కాన్సెప్ట్ ఏంటి సార్? అది కూడా చూడాలండి, మొత్తం చెప్పలేను కదా అన్న. నేను 2 ముక్కలు చెప్తాను. రివెంజ్ డ్రామానే, బట్ అట్లా అనిపించదు ఫస్ట్ వరకు, లాస్ట్లో తెలుస్తుంది మనకు. అది రేటింగ్ ఎంత ఇస్తారు మామూలుగా? 4 ఇవ్వచ్చు అన్న. ఓకే, థ్యాంక్ యూ.